వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా, ప్రెగ్నెన్సీ తర్వాత ప్రతి ఒక్కళ్ళు బాధపడేది స్ట్రెచ్ మార్క్స్ కదా. కాబట్టి నేను ఇప్పుడు ఆ స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలో దానికి సంబంధించిన టిప్స్ కొన్ని చెప్తాను. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు ఆ స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలో కొన్ని టిప్స్ మీకు చెప్తాను. ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా కామన్ అన్నమాట. సో వాటిని పూర్తిగా తొలగించలేము, అంటే పూర్తిగా తగ్గించలేము, కానీ కొన్ని టిప్స్ యూజ్ చేయడం వల్ల అవి కొంచెం లైట్ అయిపోతూ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం పర్వాలేదు అనుకుంటాం కదా. అలాంటి టిప్స్ నేను మీకు కొన్ని షేర్ చేస్తాను. వాటిలో ఫస్ట్ టిప్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే, కలబంద, ఎలోవేరా ఆల్రెడీ నేను హెయిర్ గ్రోత్ దాంట్లో చెప్పే ఉన్నాను కదా. ఇప్పుడు ఈ ఎలోవేరా అనేది స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. కంపల్సరీ మీరు 6 months రెగ్యులర్గా వాడి చూడండి, మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్. ఏం లేదండి, ఎలోవేరా ఉంటుంది కదా, ఎలోవేరా జెల్ని మనకి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట బాగా మసాజ్ లాగా చేస్తున్నట్లయితే 6 months కంటిన్యూస్గా తగ్గడానికి ఛాన్స్ ఉంది. అంటే 6 months లోపు తగ్గడానికి ఛాన్స్ ఉంది. అసలు స్ట్రెచ్ మార్క్స్ అనేవి పూర్తిగా తగ్గవు, కానీ అవి లైట్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎలోవేరా జెల్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసరికి బంగాళదుంప అందరికీ తెలిసిందే కదా. బంగాళదుంపని కట్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట సర్క్యులర్ మోషన్గా రుద్దుతూ ఉన్నట్లయితే, రబ్ చేస్తున్నట్లయితే స్ట్రెచ్ మార్క్స్ చాలా వరకు తగ్గడానికి ఛాన్స్ ఉంది. కేవలం స్ట్రెచ్ మార్క్స్కే కాదు, కళ్ళ కింద బ్లాక్గా వస్తుంది కదా, వాటికి కానీ, ఫేస్ మీద ఏదైనా డార్క్ స్పాట్స్ అలా ఉంటే కానీ, అలాంటి సందర్భాల్లో బంగాళదుంపని కట్ చేసి రబ్ చేస్తున్నట్లయితే తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్ట్రెచ్ మార్క్స్కి బంగాళదుంప బాగా యూజ్ అవుతుంది. సో ఇది ట్రై చేసి చూడండి. ఇది కూడా సెకండ్ టిప్ అన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసరికి ఆలివ్ ఆయిల్. మనకి ఆయిల్స్ ఉంటాయి కదా, కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇట్లాంటివి యూజ్ చేయడం వల్ల కూడా యూజ్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలంటే, నైట్ మీరు పడుకోబోయే ముందు టమ్మీ చుట్టూ రాసేసుకొని పడుకొని, మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేస్తారు కదా, స్నానం చేసేస్తే అట్లా చేస్తూ ఉంటే మీకు తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా క్యాస్టర్ ఆయిల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ క్యాస్టర్ ఆయిల్ని కూడా వీక్లీ త్రీ టైమ్స్ యూస్ చేయండి. వీక్లీ 3 times మాత్రం కంపల్సరీ యూస్ చేయండి. అలా 6 months చేస్తున్నట్లయితే మీకు స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్ని ఏదైనా మీరు యూస్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేసేసి రాసుకున్నట్లయితే కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట స్ట్రెచ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్ ఈ క్యాప్సిల్ అన్నమాట. అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనకి హెయిర్ గ్రోత్కి కూడా విటమిన్ ఈ క్యాప్సిల్ వాడుతుంటాం. విధంగా విటమిన్ ఈ క్యాప్సిల్స్ బయట మార్కెట్లో దొరుకుతుంటాయి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ తెచ్చుకొని దాన్ని కొంచెం కట్ చేస్తే ఆయిల్ లాగా వస్తుంది అనమాట. ఆ ఆయిల్ని రాసినా కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లాస్ట్ టిప్ వచ్చేసరికి పసుపు మరియు గంధము ఉంటుంది కదా, గంధపు చెక్క. కానీ మనం ఈ రెండింటిని సాది మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. విడిగా మనకి మార్కెట్లో దొరికేవి యూజ్ చేస్తే పెద్ద పని చేయవు. సో ఒక పసుపు కొమ్ముని సాదిన తర్వాత అది ప్లస్ గంధపు చెక్క ఉంటుంది కదా, మామూలు గంధమైనా తీసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి బాగా స్క్రబ్ చేస్తున్నట్లయితే ఎక్కడైతే మనకి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయో అక్కడ ఒక 60% అలా ఆరనిచ్చి తర్వాత వాష్ చేసినట్లయితే ఒక 6 months అలా ఎవ్రీ 3 weekకి 3-4 times అలా చేస్తున్నట్లయితే రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు స్ట్రెచ్ మార్క్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. అదేవిధంగా ఈ మ్యాటర్ మీకు ఎవరికైనా బాగా యూజ్ అయిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో డూ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.